1991 లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ తర్వాత భారతదేశంలో కార్పొరేట్ గవర్నెన్స్ అనే మాట చాలా పెద్ద బజ్వర్డ్ అయిపోయింది. కార్పొరేట్ గవర్నెన్స్తో పాటు కార్పొరేట్కి సంబంధించిన అనేక రకాల స్కామ్స్, ఫ్రాడ్స్ కూడా వార్తలోకి వచ్చాయి అనేక అంశాలతో. ఉదాహరణకి సత్యం స్కామే తీసుకోండి. ఈ సత్యం స్కామ్ ఇన్ఫ్లేటెడ్ బ్యాలెన్స్ షీట్ అని చెప్పి అప్పట్లోనే దాదాపు 7,000 కోట్ల రూపాయల మేర వాళ్ళ కస్టమర్స్కి, అంటే ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి టోపీ పెట్టారని చెప్పి అంటూ వచ్చారు. ఇంకా దాని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది. మనకి కార్పొరేట్ గవర్నెన్స్ సంబంధించి సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ ఇంకా సత్యం స్కామ్ని చేస్తూనే ఉందన్నమాట. ఆ తర్వాత రకరకాల స్కామ్స్ వస్తూనే ఉన్నాయి. మీరు వినే ఉంటారు పెద్ద మాట హర్షద్ మెహతా అని చెప్పి. స్టాక్ మార్కెట్ స్కామ్లో ఆయనే పితామహుడు అని కూడా చెప్పుకోవచ్చు భారతదేశంలో. అయితే ఈ స్టాక్ మార్కెట్స్ అన్నిటికీ ఒక రెగ్యులేటరీ బాడీ ఉంది, సెబీ అని చెప్పి. సెబీ పనితీరుపై కూడా అప్పుడప్పుడు విమర్శలు వస్తూ ఉంటాయి. ఈ కార్పొరేట్ గవర్నెన్స్లో ఎప్పుడైతే టెక్నాలజీ ఎంటర్ అయిందో ఫ్రాడ్స్ డైవర్సిటీ కూడా పెరిగిపోయిందనమాట. కొత్తగా ఈ మధ్య కాలంలో ఒక కొత్త ఫ్రాడ్, ఒక కొత్త స్కామ్ బయటకు వచ్చింది. అదే స్టాక్ మార్కెట్ సంబంధించి ఎన్ఎస్సి కోలొకేషన్ స్కామ్ అని చెప్పి. సో మనందరికీ తెలుసు టెక్నాలజీ అనేది మానవ జీవితాన్ని సింప్లిఫై చేయడానికి వస్తుంది. టెక్నాలజీ అనేది డబుల్ ఎడ్జెడ్ స్వార్డ్ అని చెప్పొచ్చు. అంటే రెండు వైపులా పదునున్న కత్తి వంటిది. అంటే మంచికి వాడుకోవచ్చు, చెడుకి వాడుకోవచ్చు అనమాట. అయితే టెక్నాలజీ ఇల్లీగల్ పర్పసెస్కి వాడుకుంటే ఎలా ఉంటుంది, దానికి సంబంధించిందే ఈ ఎన్ఎస్సి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కోలొకేషన్ స్కామ్. దాన్నే ఆల్గో ట్రేడింగ్ స్కామ్ అని చెప్పి, లేదా హై ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్ స్కామ్ అని చెప్పి అంటారనమాట. ఈ మధ్యకాలం జరిగిన ఇన్సిడెంట్స్లో ఇది చాలా షాకింగ్ స్కామ్ అని కూడా చెప్పొచ్చు. ఈ ఎన్ఎస్సి కోలొకేషన్ స్కామ్ అనేది ఒక ఇంట్రికేట్ సిస్టమ్ ద్వారా కొంతమంది స్టాక్ బ్రోకర్స్కి బెనిఫిట్ చేసింది అని చెప్పి ఇప్పుడు చాలా పెద్ద ఎలిగేషన్స్ వస్తున్నాయి. అసలు ఈ కోలొకేషన్ ఫెసిలిటీ అంటే ఏంటి, ఇది ఎప్పుడు మొదలైంది, దీనివల్ల జరిగే లాభం ఏంటో ఒకసారి చూద్దాం. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది కంప్లీట్లీ ఆటోమేటెడ్ స్టాక్ ఎక్స్చేంజ్. అంతా ఎలక్ట్రానిక్ ద్వారా, డిజిటల్ ద్వారా జరుగుద్ది అనమాట. దీనిలో కోలొకేషన్ ఫెసిలిటీ అనేది 2009లో స్టార్ట్ అయింది. కోలొకేషన్ అంటే ఎన్ఎస్సి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వల్ల మెయిన్ సర్వర్స్ ఎక్కడ ఉంటాయో దాని దగ్గరలోనే కొంతమంది స్పెసిఫైడ్ బ్రోకర్స్కి వాళ్ళ దగ్గర ఎక్కువ రుసుము తీసుకుని వాళ్ళకి ఒక ర్యాక్ స్పేస్ ఇస్తారు. వాళ్ళు కూడా అక్కడే కూర్చొని ట్రేడ్ చేసుకోవచ్చు అనమాట. తద్వారా వాళ్ళకి కొంచెం ఎర్లీగా ఇన్ఫర్మేషన్ వస్తే, మనందరికీ తెలుసు షేర్ బ్రోకింగ్లో, స్టాక్ బ్రోకింగ్లో కొన్ని మిల్లీ సెకండ్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. దాంతో ఆ ర్యాక్ స్పేస్ని ఉపయోగించి వాళ్ళు అక్కడే కూర్చుని ఆ ఇన్ఫర్మేషన్తో కొంత లాభాలు పొందుతారు. ఈ స్ప్లిట్ ఆఫ్ ఎ సెకండ్ ఇది పెద్ద హ్యూజ్ విన్ఫాల్ ప్రాఫిట్స్కి, లాసెస్కి కూడా కారణం అవుద్దన్నమాట. సో షేర్ ట్రేడింగ్లో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఆ న్యూస్ ఎంత ఫాస్ట్గా ఉంటుందో మీరు టీవీలో అది గమనించే ఉంటారు. చాలామంది స్టాక్ బ్రోకర్స్ తలలు పట్టుకుని ఆ స్టాక్ ఎప్పుడు పెరుగుద్ది, ఎప్పుడు తగ్గుద్ది అని టపా కంప్యూటర్లు కొడుతూ ఉంటారు. ఇదంతా ఆ స్ప్లిట్ ఆఫ్ ద సెకండ్ కోసం అనమాట. అయితే వాళ్ళు సర్వర్స్కి దగ్గరగా ఉండటం వల్ల కొంత ఇన్ఫర్మేషన్, డేటా వీళ్ళకి కొంచెం ఫాస్ట్గా ఆ స్ప్లిట్ ఆఫ్ ఎ సెకండ్లో ఎక్కువ వచ్చే అవకాశం ఉందన్నమాట. సో దానివల్ల అందరూ కూడా కోలొకేషన్ ఫెసిలిటీ కోరుకుంటారు. కానీ కోలొకేషన్ అంత సులభమేం కాదు. దానికి చాలా ఎక్కువ ఫీజు కట్టాలన్నమాట. దాన్ని ఎఫర్ట్ చేయగలిగిన వాళ్ళే కోలొకేషన్లో అక్కడ ఒక ర్యాక్ స్పేస్ తెచ్చుకోగలరు. సో ఎవరైతే కోలొకేషన్లో ఉంటారో వాళ్ళకి కొంత అడ్వాంటేజ్ జరగవచ్చు, తెలివిగా ఉంటే అని చెప్పుకోవచ్చు. అయితే బ్రోకర్స్ అనేవాళ్ళు ఈ కోలొకేషన్ ఫెసిలిటీలో కొన్ని మ్యానిపులేషన్స్ చేశారు. అందరూ కాదు, కోలొకేషన్లో ఉన్న కొంతమంది బ్రోకర్సు అక్కడ ఎంపానల్ లేని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ని తెచ్చుకుని ఆ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్తో కుమ్మక్కై డేటా కోలొకేషన్లో ఉన్న కొంతమందికి, ఎవరైతే ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్తో కుమ్మక్కారో వాళ్ళ కొంతమందికి డేటా ఫాస్ట్గా వచ్చేసేసి వాళ్ళకి ఆ డేటా ఇన్ఫర్మేషన్ ద్వారా దాదాపు ఈ స్కామ్ జరిగిన టైంలో 50,000 కోట్ల రూపాయల మేర ప్రాఫిట్ వచ్చిందంట. రోజుకి అసలు ఎంత ప్రాఫిట్ వచ్చిందో అంచనా వేయలేనంత, అసలు కనీసం 50,000 కోట్ల రూపాయల ప్రాఫిట్ వచ్చింది అంటున్నారు. అయితే ఇదంతా ఎలా తెలిసింది, చాలా సంవత్సరాలు బయటికి కూడా రాలేదంట. అసలు ఎంపానల్ లేని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ని కోలొకేషన్ ఏరియా కొంతమందికి ఇంటర్నెట్ ఎలా ఇవ్వగలిగారు, వాళ్ళకి ఆ స్ప్లిట్ ఆఫ్ ఎ సెకండ్ జస్ట్ అట్లా డేటా అంటే అన్ని సర్వర్స్ కన్నా దగ్గరలో ఉండటం వల్ల వాళ్ళ ముందు ఎలా వచ్చింది, దానిలో ఏమన్నా ఇంటర్నెట్ టెక్నికల్ మ్యానిపులేషన్స్ చేశారా, వీటన్నిటి మీద ఇప్పుడు లార్జ్ స్కేల్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుందన్నమాట. అయితే ఇది బయటికి రావడానికి కారణం ఒక సింగపూర్ నుంచి ఒక తెలియని విజిల్ బ్లోయర్ ఒకళ్ళు, అంటే ఎవరైతే కొంత ఇన్ఫర్మేషన్ సీక్రెట్గా తప్పు జరిగిందని బయటకు వదులుతారో ఆ విజిల్ బ్లోయర్ ఒకళ్ళు ఈమెయిల్ ద్వారా తెలియజేశారంట.
అయితే దీనికి సంబంధించి అక్కడ సీఈఓ పాత టైంలో ఉన్న సీఈఓని ఇద్దరు సీఈఓలను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అక్కడ పనిచేసే వాళ్ళని అరెస్ట్ చేశారు. అయితే తీగలా లాగితే డొంక కదిలిందంటారు కదా. తీగలాగితే డొంక కదలటం అంటే ఏంటి అంటే ఇక్కడ చిత్రా రామకృష్ణ గారని నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సీఈఓ ఎండి ఆవిడని ఇంట్రాగేట్ చేయటం అంటే ఆవిడని తీసుకొచ్చారు. అసలు ఏంటి ఎందుకు జరిగిందంటే అప్పుడున్న సీఈఓస్ ఇద్దరు చెప్పారు. దే ఫెయిన్ ఇన్నోసెన్స్ అనమాట. వాళ్ళు ఏమంటారంటే అసలు టెక్నికల్ ఇష్యూ అది. ఈ కోలొకేషన్లో కొంతమంది మ్యానిపులేట్ చేసే ఇంటర్నెట్ నుంచి వాళ్ళు ఫాస్ట్గా డేటా తీసుకుని వాళ్ళు లాభాలు ఆర్జించారని చాలా టెక్నికల్. మాకు లిమిటెడ్ నాలెడ్జ్ ఉంది, మా వల్ల మాకు తెలియదని. కానీ ఇది జరిగేటప్పుడు డొంక్ ఎలా కదిరిందంటే చిత్రా రామచంద్రన్ చాలా ఇంపార్టెంట్ అఫీషియల్ డేటా ముందే ఒక హిమాలయన్ యోగి అంటే నిరాకార యోగి, అతనికి ఆకారం ఉండదంట, అతను డిక్టేట్ చేస్తుంటాడంట, ఆవిడ ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుందంట, అతను చెప్పినట్టు ఈవిడ వింటుందంట అన్ని విషయాల్లో. ఇదొక ఏంటి ఇంత పెద్ద లెవెల్లో ఉన్న వ్యక్తి, ఆవిడ సిఏ చార్టెడ్ అకౌంటెంట్ చాలా ఫేమస్ అనమాట. ఎన్ఎస్సి నెంబర్ 1కి ఎదిగింది ఆవిడ. అంత లెవెల్లో ఉన్న ఆవిడ ఒక నిరాకార యోగి మాటలు వింటం ఏంటి అని చెప్పి విస్తుపోయారు. ఈ కేసు సిబిఐకి వెళ్ళింది. సిబిఐ ఆ నిరాకార యోగి ఎవరో కాదు ఆనంద్ సుబ్రహ్మణ్యం అని అనుమానపడుతుంది అంటూ కూడా ఇన్వెస్టిగేషన్లో ఈ మధ్య అంటే ఆవిడ కింద పనిచేసే ఒక వ్యక్తి ఆవిడని ఈ విధంగా నిరాకార యోగి అని చెప్పి ప్రలోభ పెట్టి ఆవిడని హిప్నటైజ్ చేసి ఈ విధంగా ఇన్ఫర్మేషన్ లాగాడా అని చెప్పి కూడా. సో మొత్తానికైతే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ విషయంలో సెబీ ఎటువంటి పాత్ర పోషించింది? ఈ సెబీకి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సంబంధించి కొంత అనుమానాలు వచ్చి కొన్ని సంవత్సరాల క్రితం భయంకరమైన ఫైన్ కూడా వేసి దానిలో వాళ్ళకి పీనల్ ఛార్జెస్ కూడా వేసింది. అయినా కానీ సెబీ యొక్క పాత్ర కూడా ఇక్కడ చాలామంది విమర్శ చేస్తున్నారనమాట. ఓవరాల్గా ఈ కోలొకేషన్ స్కామ్ వచ్చిన తర్వాత స్టాక్ మార్కెట్స్ మీద, స్టాక్ బ్రోకింగ్ మీద చాలామందికి చాలా అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. మనకి సివిల్ సర్వీసెస్లో ఎకానమీలోనే కాదు, గ్రూప్ 1లో సివిల్ సర్వీసెస్లో ఎథిక్స్ అనే ఒక పేపర్ ఉంది. దానిలో ఎథిక్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్లో కొన్ని ఇంపార్టెంట్ డైలమాస్ ఉన్నాయన్నమాట. వాటి మీద క్వశ్చన్స్ కూడా వచ్చాయి. నువ్వు ఒక అఫీషియల్ పొజిషన్లో ఉన్నప్పుడు నీకు ఒక సెన్సిటివ్ డేటా తెలిస్తే దాన్ని నువ్వు బయటికి చెప్పొచ్చా? అది ఎంతవరకు కరెక్ట్? ఖచ్చితంగా చెప్పకూడదు. అది డెరిలిక్షన్ టు యువర్ డ్యూటీ అవుతుంది అనమాట. రెండోది విజిల్ బ్లోయర్ యొక్క పాత్ర. ఇంటర్నల్ విజిల్ బ్లోయింగ్ అంటే ఏంటి, ఎక్స్టర్నల్ విజిల్ బ్లోయింగ్ అంటే ఏంటి? మూడోది ఒక హిమాలయన్ యోగిని నమ్మి ఇంత పెద్ద పొజిషన్లో ఉన్న ఆవిడ కీలకమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా? బ్లైండ్ ఫెయిత్ వర్సెస్ సైంటిఫిక్ టెంపర్. అన్నిటికన్నా ముఖ్యంగా ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే కొంతమంది వ్యక్తులకి స్పెషల్ ఇన్ఫర్మేషన్ ద్వారా లాభాలు తీసుకురావాలని చూడటం లేదా నష్టపోకుండా చూడటం. సో ఇవన్నీ కూడా ఎథికల్ డైలమాసే, ఎథికల్ ఇష్యూసే ఈ మొత్తం కోలొకేషన్ స్కామ్లో. దీని మీద ఇంకా ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది.